బాగున్నారా బాబు? బాగున్నావయ్యా. బాగురా? బాగున్నాము. అందరు మంచిగురా? అందరం మంచిగున్నావయ్యా. ఏం గిట్ వచ్చినావా? ఎందుకంటున్నావా? గిట్టొచ్చిన ఏం సంగతి? నాతో మీతో నాకు గింటే పని ఉన్నది. ఏం పని? గింత పని ఏం పని మీతోటి? గింటే తమలపాకు చేస్తున్నా ఎంత కొద్ది అంత ఉంటది. గింతే ఉంటది. గంత పనికి వచ్చిన ఏం పని అయ్యా? గంత పని గంత పని. ఏ మా మట్టేడు మా రోజులు ఆట ఆడదామంటే ఎవరు లేరు. అంతా తెలివి తక్కువ లేరు. అంత ఇక గిట్ల తెలివి తక్కువ లేరు. ఇక మీరేమో పెద్ద బావరా నాకు. అవును మేము బావలమే. ఇక మీరు ఏడుగురు అయినా నేను ఒక్కనైనా అయినా పర్వాలేదు రామయ్య. ఆడదామా? ఆడదాము. అనుకున్నాడు బాల పరశురామయ్య. బాల ఏంటిదంటారా? ఏంటిది పట్టుకొని పని పిల్ల పట్టుకొచ్చినవేందయ్యా? ఇది ఏంటిదన్నా? పని పిల్ల పట్టుకొచ్చినవేందా? పని పిల్ల కాదు, నేను పుట్టినప్పుడు పుట్టింది మందలో పట జుంబాయి పొడేల్. మీ జుంబాయి పొడేల్ ఏదో ఇక ఇది అదేనా? ఇదేనా? మంచిగా ఉంది ముద్ద బావరారా. ఇక ఆడదామా జుంబాయి పొడేల్? చూడాలి ఇద్దరు ఇట్లా ఇక నా పొడేలు చూడు. ఇక నా పొడేలు హుషారు లేదు. ఇక నా పొడేలు చూడు. నా పొడేలు బాగారా. ఏమైనా మీ పొడేలు కట్టమైంది. నా పొడలకి నా పొడేలు గెలిచింది. నాకు బాగా ఎట్లా చూడు. పర్వాలేదు కానీ సలవడాగనా? సెలవడాగ ఇంకోటి ఒక గాడు ఉన్నది. గాడు ఉన్నది సెలవడాగనది కూడా రాముడే గెలుస్తా ఉన్నాడు. జుంబాయి పొడేలల్లా రాముడే గెలుస్తా ఉన్నాడు. సెలవడాగే ఆటలల్లా రాముడే గెలుస్తున్నాడు. ఆటలు బావలారా బొంగరాలు ఆట ఆడదాం. ఇగో నీ బొంగరం ఏదో ఎంత పెద్ద ఉన్నది అంతేనా? బొంగరం నా బొంగరం చూపియాలా? ఇక అలనాడికి నేను ఇవాళ వీరుడైనా రేణుకా ఎల్లమ్మ కొడుకు ఎల్లపరిచే రామయ్య. నల్ల నల్లని గల్లవాడు నామాల గల్లవాడు 2 చక్రాల గల్లవాడు పక్కల మచ్చోడు ప్రాణాల గుత్తోడు రావయ్య. రాముడి చేతులేమో ఉల్లిగడ్డ మాదిరి ఉన్నది, జనము దూతమేమో భువనగిరి గుట్ట మాదిరి ఉన్నది అట. ఓయ్ బావలారా, ఫస్ట్ మీరు వేస్తారా బొంగరం? మీ బొంగరం పెట్టిరా? అనుకున్నాడు బాల వీరుడైనా బాల పరశురాముడు బొంగరం వల్ల కట్టిండు. బొంగరం అని చేతులు పట్టుకొని మేన బావల బొంగరం మీదకి ఇసిరేస్తా ఉన్నాడు. నీ బొంగరం వల్ల పిచ్చలు పిచ్చలు అయింది. పిచ్చలు పిచ్చలు కదా పచ్చలు పచ్చలు. ఇక నా బొంగరం ఎక్కడుందో కట్టిన నీ బొంగరం అయితే పిల్ల బొంగరాల ఆటలు కూడా రాముడే గెలుస్తున్నాడు. ఇవన్నీ బంద్. ఇంకొకట ఇంకొక్కటే ఇక ఇవన్నిట్లా నేనే గెలిచిన గాడితో నేను గెలవనా? ఏంటిది? ఏంటిదో ఎట్లుంటది? ఏంది మీరు వంగాలని కుద్దారే అట్లా చెప్పు మరి. వంగడు ఫస్ట్ మీరు వంగుతాం. మీరు ఆడవిళ్ళ కొడుకులు, మీ చెయ్యి పైన ఉంటది కాబట్టి మీరే ఫస్ట్ ఆడురి. అటువంటి రాముడు వంగిందాట. అయ్యా రామయ్య, ఒకవేళ నేను గుర్తు తిరుగుతున్నప్పుడు కనుకనేమి అటువంటి అమ్మడైన పేరు తాత ముత్తాలు రాజ్యం పేరు చెప్పుతున్నాము. ఒకవేళ నువ్వు గుర్తున్నప్పుడు కదా పేరు చెప్పాలి రామయ్య. రాముడు వంగిండు. అన్నయ్య ఇవన్నీ సంగతి చేయాలరా. గట్టి గట్టిగా గుర్తిన అనుకో, నీకు పదార్థ పచ్చడి కావాలి, దీనికి పీడ విరగడ కావాలి, ఎన్నో బాధ వస్తుంది అనుకున్నారు మేడ బావలు. అటువంటి తండ్రి కంచి వద్ద మారవుతా భూపాల సిద్ధమన్నారు. మాది కానారు కంచి పట్టు అంటున్నారు. అయినా అర్థమూలే బిండురా
రాముల కొడుకు బండదీరా నేను బండి ఎక్కడిగా బండదీరా అరే ఈ రాముడు మరి మీద బండ పెట్టుకున్నట్టుంది కదా రెట్రవాయ బండది బండున్నదా ఇట్లా అరే నేను అడవిలో పోయినా ఇది బండ కూడా లేదు కదా ఏమన్నా సార్ గుర్తం పట్టు ఏమన్నా కానీ దాగా జర అన్నది అబ్బా చిరంజీవి ఉన్నట్టు చెప్తుండ్రు అబ్బా జర తిప్పి పట్ల కింద తిప్పి అటు వేడు వేడు బావలు అటువంటి కంచివర్ధవారు అది రూపాయలు తమ తల్లిదండ్రుల పేరు చెప్పిండ్రు రాముని మారు మారు గుద్దులమ్మ గుద్దుల గుద్ద వచ్చరా రాబాయ్ వీడు అమ్మ అంటే అయ్యంటాడు పని మనిషి అంటే పసిడు ఏ రోజు పడగలే రోజు తులుకులేడు ఆయన పసిడు ఏముంది రామాయి ఏమైందో ఒక్క మాట అంటలేవు మరి అయిపోయింది మీరు అయిపోయింది ఆట ఏం చేస్తావు అయిపోయినట్టు ఏం పాలని వాళ్ళు ఏం లేదు మా మావంత వచ్చిందా నీ వంతు వచ్చింది పండుగ అనుకున్నాడు బాలా వీరుడైనా మనిషిట్లు అమ్మిన బావలారా ఏడుగురు ఒకటేసారి ఒక్క ఉండాలి మీరు అందరు రెండు సార్లు కుదిరి నేను ఒకటేసారి కుదురుతా ఆడవిల కొడుకులు అంతేనా అనుకున్నాడు బాలా వీరుడైనా 5 ఏళ్ళ అస్తమో ఎత్తినాడుగా 5 ఏళ్ళ అస్తం పైకి ఎత్తిండు ఏ బావలారా తల్లి పేరు చెప్పాలి అందరి పేరు చెప్పాలా అనుకున్నాడు బాలా వీరుడైనా 5 ఏళ్ళ అస్తం పైకి ఎత్తిండు మా తల్లి రేణుక ఎల్లమ్మ నా తోడ పుట్టిన వాళ్ళు జాలి జంపలయ్యా డొక్కలయ్యా చిటుకలయ్యా నలుగురు తోడ పుట్టింది ఆడవిల్ల సిరియాల గౌరమ్మ మా అమ్మ రేణుక ఎల్లమ్మ అంటున్నాడా కైలాసగిరి పండుగ లోపల మా తాత శివయ్య మా అమ్మమ్మ పార్వతమ్మ పినా అమ్మమ్మ గంగదేవ్ అంటున్నాడా తండ్రి తండ్రి అంటే రామా తండ్రి పేరు కూడా రమ్మ రామరామో తండ్రి పేరు కూడా రమ్మ రామరామో తండ్రి పేరు రామరాయే రామయ్యో ఇక తండ్రి పేరు కూడా రమ్మ రామరామో తండ్రి పేరు ఎవరి బాలవీరుడు ఇంతేజ్ మందిలో కూడా నేను పుట్టి 16 ఏళ్ళ వీరులైనా కానీ ఇంతవరకు మా తండ్రిని కళ్ళవారు చూడబాయ్ రామా పరశురామ ఒకవేళ మేము నువ్వు వంగినప్పుడు మేము సాధముత్తాల పేరు తల్లిదండ్రుల పేరు రాజ్యం రవాణా పేరు చెప్పి మేము కూర్చొని రామయ్యా ఒకవేళ మేము వంగినప్పుడు తల్లి పేరు చెప్పినావు తాతముత్తాల పేరు చెప్పినావు కానీ నీ తండ్రి పేరు నీకు యాదగిరి వస్తలేదా రామా భాగవ రామయ్య రామయ్య అయిపోయిన బావలు మరి రామా అందుకే అంటారు తండ్రి వచ్చినాక 6 నెలలకు పిడతండ్రి మీ తల్లి మిమ్మల్ని నాదురా ఓరి రామయ్యో రెండవది కొడుకు రాముడా పరశురాముడా నీకు రాముడే రాముడా రాముడా నీకు ముంగిల్లుడే రాముడా పరశురాముడా తండ్రి దక్షిణకి రాముడా రాముడా
ఊడ్చుకొని కన్నదా కొమట వారి కొబ్బరి పిల్లలకు మా తల్లి కన్నదా ఇక గంట కొట్టలి తిండురా రే ఒకరి మీనమావలారా నా గంట కొట్టెల చేత మీ తల పన్ను నరుకుతానంటున్నాడా గంట కొట్టెలు ఎత్తసరికల్లా ఆలోచన వస్తా ఉన్నది మీరు ఉట్టి 12 ఏళ్ళ వీరులైనా కానీ ఇంతవరకు మా తండ్రిని కళ్ళ వారకు చూడకపోతే అనుకున్నది వేగవేగాన వెళ్ళిపోవాలి రే వారి మీద రానొక్క గడియ పోనొక్క గడియ ముక్కాను 3 గడియల్లా తిరిగి వచ్చి మీ తల పన్ను నరుకుతానంటున్నాడా ఆడికెళ్ళి ఏ విధంగా పోతున్నాడు బాలా వీరుడైనా ఇక దేవుడు వల్ల గుర్రం గిట్ల పడ్డా నీకు కూడా అవుతామండి అమ్మ గుర్రాన్ని వేసేయాలి నువ్వుకైతే పడదమ్మా నువ్వుకేసి రాదు గుర్రానికి వేసలేదు అడుగులేడు అడిగెళ్ళి వాళ్ళ అడిగిపోయినా మట్టేరు మాత్రమే వస్తున్నాడు మట్టేడు మావరం వచ్చిండు మట్టేడు మావరం వచ్చేసరికల్లా శ్రీమంతరు చిన్న పోయి కూర్చుంటున్నాడు ఏడేడు మెడలలో ఉన్నది ఎండియ మెడలలో ఉన్నది పంచన్న గిరల్లో ఉన్నది రేణుకా అయ్యమ్మ కళ్ళ వాడ కూర్చున్నాడట కొడుకా అమ్మవారు లోకవాదా అలనాడు నా కన్న కొడుకు అడగండి వెళ్ళిపోయినాడు ఆగలైన కాడు అన్నముడు పెట్టిన రూపాయలు నీళ్ళను పోసిందో అందుకే అంటారమ్మా కన్న తల్లేమో కడుపు చూస్తుందట చేసుకున్న పిల్లనేమో చేవు చూస్తుందట 60 ఏళ్ళ కొడుకైనా తల్లికి అడ్డబాలు అంటారు పెళ్లికి రాసిన తల్లి కొడుకంటారట నా కొడుకులు వేడుకుంటాను కూడా పంచ మంగళం ముట్టించుకొని పంచదేవత రేణుగారు వెళ్ళమ్మా రామ